హాయ్ నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలాజీ ఇంగ్లీష్. మనం ప్రతిరోజు వింటుంటాం ఏంటంటే, నేను స్టేజ్ మీద పాడటకు ధైర్యం చేస్తాను, నేను సార్తో మాట్లాడటకు ధైర్యం చేస్తాను, ఆమె అక్కడికి వెళ్ళుటకు ధైర్యం చేస్తుంది, అతను అవి అడుగుటకు ధైర్యం చేస్తాడు. ఈ విధంగా మనం ధైర్యం చేస్తాను, ధైర్యం చేస్తాము అనే విధంగా కొన్ని పనులు, ధైర్యంగా చేసే పనులు చెప్పడానికి మనం ఇంగ్లీష్లో సెమీ మోడల్ వర్బ్, ఏంటంటే సెమీ మోడల్ వర్బ్ డేర్ టు అని ఉంది మనకు. డేర్ టు ఇస్ అ సెమీ మోడల్ వర్బ్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ అ సెమీ మోడల్ వర్బ్. మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి డేర్ టు. డేర్ టు అంటే ధైర్యం చేయడం లేకపోతే సాహసించడం అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. ధైర్యం చేయడం, సాహసించడం. పలాని పని చేయడానికి ధైర్యం చేస్తాను, పలాని పని చేయడానికి సాహసిస్తాను అనే మీనింగ్లో ఇది వాడతాం అన్నమాట. సో ఇక్కడ చూద్దాం మనము కొన్ని ఎగ్జాంపుల్స్, ఏ విధంగా మనం డేర్ టు అనేది మన నిత్య జీవితంలో ఎలా యూజ్ చేయాలో, ఎలా వాడాలో మనము ఈ వీడియోలో తెలుసుకోబోతుంది. సో వీడియో గురించి మనం డిస్కషన్ చేసే ముందు డేర్ టు గురించి ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియోను కంప్లీట్గా చూడండి. కాన్సెప్ట్ మిస్ కావచ్చు ఒకవేళ స్కిప్ చేస్తే. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ గివ్ డిస్లైక్ అండ్ బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాలాజీ ఇంగ్లీష్. సో లెట్స్ గో టు ద టాపిక్. డేర్ టు మనకు ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ నేను, వి మేము లేదా మనము, యు నీవు లేదా మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది. సో ఐ, వి, యు, దే విల్ గెట్ డేర్ టు. ఐ, వి, యు, దే తర్వాత మనం డేర్ టు అనేది యూజ్ చేయాలి. అదే హీ, షీ, ఇట్కి అయితే మనం డేర్స్ టు. డేర్కు ఎస్ ఫామ్ వస్తుంది అనమాట, ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఎస్ అనేది యాడ్ చేస్తాం అనమాట మెయిన్ వర్డ్కు. సో డేర్స్ టు అని వస్తుంది. వీటి తర్వాత మనం V1 అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ V1 ఏంటి? స్లీప్ అనేది V1, ఫేస్ అనేది V1, గో అనేది V1, ప్లే అనేది V1. సో లెట్ us take here one pronoun, here one pronoun I will take. Let us see. I dare to sleep alone. నేను ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాను. I dare to sleep alone. నేను ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాను, లేకపోతే నేను ఒంటరిగా పడుకోవడానికి సాహసిస్తాను అని మీనింగ్. ఐ డేర్ టు ఫేస్ ఎ లయన్. నేను సింహాన్ని ఫేస్ చేయడానికి సాహసిస్తాను లేకపోతే ధైర్యం చేస్తాను. అంటే సింహాన్ని ఫేస్ టు ఫేస్, ఓకే, సింహాన్ని కలవడానికి నేను ధైర్యం చేస్తాను లేకపోతే సాహసిస్తాను అని అర్థం. ఐ డేర్ టు గో ఇన్ ద నైట్. రాత్రి టైంలో వెళ్ళుటకు నేను ధైర్యం చేస్తాను లేకపోతే సాహసం చేస్తాను. ఓకే, సో రాత్రి టైంలో వెళ్ళడానికి నేను ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు ప్లే విత్ దెమ్. వాళ్ళు ఎంత గ్రేట్ ప్లేయర్స్, ఎంత మైటీ ప్లేయర్స్ అయినా కూడా, ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అయినా కూడా ఐ డేర్ టు ప్లే విత్ దెమ్. వాళ్ళతో నేను ఆడటానికి ధైర్యం చేస్తాను, సాహసం చేస్తాను అనేది ఇక్కడ మీనింగ్. అదే హీ, షీ, ఇట్ తీసుకుంటే షీ డేర్స్ టు స్లీప్ అలోన్. ఆమె ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తుంది లేకపోతే సాహసిస్తుంది. షీ డేర్స్ టు ఫేస్ ఎ లయన్. ఆమె సింహాన్ని కలవడానికి ధైర్యం చేస్తుంది. షీ డేర్స్ టు గో ఇన్ ద నైట్. రాత్రి టైంలో ప్రయాణించడానికి ఆమె ధైర్యం చేస్తుంది. షీ డేర్స్ టు ప్లే విత్ దెమ్. వారితో ఆడటానికి ఆమె ధైర్యం చేస్తుంది. సో ఈ విధంగా మనం డేర్ టు, డేర్స్ టు తర్వాత మనం V1 ఫామ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అంటే పలాని పని చేయడానికి నేను ధైర్యం చేస్తాను, మేము ధైర్యం చేస్తాము, మీరు ధైర్యం చేస్తారు, వారు ధైర్యం చేస్తారు, అతను ధైర్యం చేస్తాడు, ఆమె ధైర్యం చేస్తుంది అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇది పలాని పని చేస్తామనడానికి. ఇక్కడ మనకు ఫార్ములా వచ్చే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, అదే డేర్ టు అనమాట, ప్లస్ V1 అంటే వర్బ్ ఫామ్ 1 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అది ఇక్కడ వచ్చేసి డేర్ టు బి అంటే పలాని విధంగా ఉండటానికి నేను ధైర్యం చేస్తాను. అంటే ఇక్కడ మనకు వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్
ఇక్కడ నౌన్ ఉండొచ్చు, ఓకే, ఇక్కడ నౌన్ ఉండొచ్చు, లేకపోతే అడ్జెక్టివ్స్ కూడా ఉండొచ్చు అనమాట ఇక్కడ, లేకపోతే ప్లేస్ ఉండొచ్చు, ఓకే. ప్లేసెస్ కానీ నౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ యూజ్ చేస్తాం అనమాట. హెల్పింగ్ వర్బ్ తర్వాత డేర్ టు బి అనేది ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ డేర్స్ టు అనేది హెల్పింగ్ వర్బ్. లెట్ us take ఐ వి యు దే హీ షీ ఇట్. సో వీటికి వచ్చేసి డేర్ టు బి వస్తుంది, హీ షీ ఇట్కు డేర్స్ టు బి అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వి యు దే సింగులర్, ప్లూరల్, ఐ అనేది సింగులర్ కాబట్టి లెట్ us take సింగులర్. ఐ డేర్ టు బి ఏ డాక్టర్. నేను డాక్టర్గా ఉండడానికి ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు బి ఏ డాక్టర్. ఐ డేర్ టు బి ఏ లీడర్. నేను లీడర్గా ఉండడానికి సాహసిస్తాను, ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు బి ఏ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. ఓకే. సో ఐ డేర్ టు బి ఏ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. టీమ్ యొక్క క్యాప్టెన్ ఉండడానికి నేను సాహసిస్తాను, లేకపోతే ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు బి ఇన్ ద ఫారెస్ట్. నేను అడవిలో ఉండటానికి నేను ధైర్యం చేస్తాను, లేకపోతే సాహసం చేస్తాను. అంటే ఇది వచ్చేసి నౌన్, పలాని వ్యక్తిగా ఉండడానికి. ఇది వచ్చేసి ప్లేస్, పలాని ప్లేస్లో ఉండడానికి. ఐ డేర్ టు బి అలోన్. నేను ఒంటరిగా ఉండడానికి సాహసం చేస్తాను. ఐ డేర్ టు బి అలోన్. ఐ డేర్ టు బి ఇన్ ద విలేజ్. నేను విలేజ్లో ఉండటానికి సాహసిస్తాను, లేకపోతే ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు బి ఇన్ ద విలేజ్. ఐ డేర్ టు బి హ్యాపీ. ఐ డేర్ టు బి క్యూరియస్. ఐ డేర్ టు బి క్రియేటివ్. నేను క్రియేటివ్గా ఉండటానికి సాహసిస్తాను. ఐ డేర్ టు బి యునిక్. ప్రత్యేకంగా ఉండటానికి నేను సాహసిస్తాను. ఐ డేర్ టు బి కైండ్. నేను దయగలగా ఉండడానికి సాహసిస్తాను. ఐ డేర్ టు బి హెల్ప్ఫుల్ పర్సన్. సహాయం చేసే వ్యక్తిగా నేను ఉండటానికి ధైర్యం చేస్తాను. ఓకే, ఈ విధంగా పలాని వ్యక్తిగా నేను ఉండటానికి నేను ధైర్యం చేస్తాను, పలాని ప్లేస్లో ఉండటానికి నేను ధైర్యం చేస్తాను, పలాని ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఉండటానికి నేను ధైర్యం చేస్తాను అని చెప్పడానికి ఐ డేర్ టు బి. ఇక్కడ డేర్ టు ఉంది, ఇక్కడ బి అనేది యాడ్ అవుతుంది అనమాట. అంటే పలాని విధంగా ఉండటానికి నేను సాహసిస్తాను. ఇక్కడ కూడా హీ తీసుకుంటే హీ డేర్స్ టు బి అండ్ ఇంజనీర్గా ఉండటానికి అతను సాహసిస్తాడు. హీ డేర్స్ టు బి క్లాస్ టీచర్గా ఉండటానికి అతను సాహసిస్తాడు. హీ డేర్స్ టు బి ఏ కోఆర్డినేటర్గా ఉండటానికి అతను ధైర్యం చేస్తాడు. హీ డేర్స్ టు బి ఇన్ ద ఫారెస్ట్. అడవిలో ఉండటానికి సాహసిస్తాడు, లేకపోతే ధైర్యం చేస్తాడు. హీ డేర్స్ టు బి ఇన్ ద ఫీల్డ్. పొలంలో ఉండటానికి అతను ధైర్యం చేస్తాడు. హీ డేర్స్ టు బి అలోన్. హీ డేర్స్ టు బి బిజీ. హీ డేర్స్ టు బి ఫ్రీ. హీ డేర్స్ టు బి క్రియేటివ్. హీ డేర్స్ టు బి ఎంతూసియాస్టిక్. సో అతను క్రియేటివ్గా ఉండటానికి ధైర్యం చేస్తాడు, లేకపోతే సాహసం చేస్తాడు. హీ డేర్స్ టు బి ఇన్ ద విలేజ్. అతను పెద్ద టౌన్లో ఉండి పెరిగినా కూడా విలేజ్లో ఉండటానికి ధైర్యం చేస్తాడు, సాహసం చేస్తాడు. అంటే రిమోట్ విలేజ్లో అయినా కూడా అతను ఉండటానికి సాహసం చేస్తాడు అనే సిచ్యువేషన్లలో మనం హీ డేర్స్ టు బి అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనకు డేర్ టుతో 2 యూజెస్. ఒకటి వచ్చేసి పలాని పని V1 సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూసేజ్లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ప్లేస్ కానీ యూజ్ చేసేసి మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద 2 యూజెస్, బేసిక్ యూజెస్ ఇవి. అటుపోతే డేర్ టూను వచ్చేసి మనం సెమీ మోడల్ అన్నాం. మోడల్ అంటే డిఫరెంట్ మూడ్స్ అనమాట, డిఫరెంట్ మూడ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. పర్మిషన్ తీసుకోవడం కానీ, పర్మిషన్ ఇవ్వడం కానీ, పాసిబిలిటీని కానీ, రిక్వెస్ట్ని కానీ. సో ఈ విధంగా. సో ఇక్కడ సెమీ మోడల్ వర్బ్స్ అన్నీ హెల్పింగ్ వర్బ్సే అవి. ఆ మోడల్ వర్బ్ ఉందంటే మోడల్ వర్బ్ తర్వాత ఖచ్చితంగా మనకు మెయిన్ వర్బ్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ మనం ఈ డేర్ టును మెయిన్ వర్బ్గా యూజ్ చేయొచ్చు, మోడల్ వర్బ్గా యూజ్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ హీ డేర్స్ టు స్లీప్ అలోన్. ఒక ఎగ్జాంపుల్, హీ డేర్స్ టు స్లీప్ అలోన్. అతను ఒంటరిగా నిద్రపోవడానికి ధైర్యం చేస్తాడు. సో డేర్స్ టు అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ మనకు, ఇట్ ఈస్ అ మెయిన్ వర్బ్. సో దీనికి నెగిటివ్ డేస్ అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ నాట్ అనేది యాడ్ చేసినాం ఇక్కడ. సో హీ డస్ నాట్ డేర్ టు స్లీప్ అలోన్. సో డేర్స్ అంటే
డేర్ ప్లస్ డస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ డస్ని తీసుకొచ్చి డస్ నాట్ ప్లస్ డేర్, ఇక్కడ మళ్ళీ డేర్స్ రాదనమాట. సో హీ డస్ నాట్ డేర్ టు స్లీప్ అలోన్ అనేది నెగటివ్ సెంటెన్స్. దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటెన్స్, దిస్ ఇస్ ద నెగటివ్ సెంటెన్స్. అంటే హీ డస్ నాట్ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఒంటరిగా పండుకొనటానికి ధైర్యం చెయ్యడు, సాహసం చెయ్యడు అని చెప్పడానికి డస్ నాట్ డేర్ టు అనేది యూజ్ చేస్తాం. అదే క్వశ్చన్ అడగాలి, డస్ హీ డేర్స్ టు స్లీప్ అలోన్ అన్నాం, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హీ డస్ నాట్ డేర్ టు స్లీప్ అలోన్ అన్నాం, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగటివ్ సెంటెన్స్. అదే దీన్ని క్వశ్చన్ చేయాలంటే డేర్స్లో నథింగ్ బట్ డస్ ప్లస్ డేర్ అని ఉంది అనమాట. సో ఆ డస్ని ఇక్కడ తీసుకొస్తే డస్ హీ డేర్, మళ్ళీ డేర్స్ రాదు ఇక్కడ ఎందుకంటే డస్ యాడ్ చేసినాం కాబట్టి. డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాడా? డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అది పాజిటివ్ క్వశ్చన్. నెగటివ్, ఈ డజంట్ ఉంది, ఈ డజంట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. సో డజంట్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేయడా? డజంట్ హీ డేర్ టు స్లీప్ అలోన్. డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాడా? ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేయడా? అదే మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేయాలంటే హౌ డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతనికి ఎంత ధైర్యం ఒంటరిగా పడుకోవడానికి. వేర్ డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఎక్కడ ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాడు. వెన్ డస్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఎప్పుడు ఒంటరిగా పడుకోవడానికి ధైర్యం చేస్తాడు అనేది పాజిటివ్ క్వశ్చన్స్. అదే నెగిటివ్ క్వశ్చన్ తీసుకుంటే హౌ డజంట్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఎలా ఒంటరిగా పడుకోవడానికి సాహసం చేయలేడు. వేర్ డజంట్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతని ఎక్కడ ఒంటరిగా పడుకోవడానికి సాహసించడు. వెన్ డజంట్ హీ డేర్ టు స్లీప్ అలోన్, అతను ఎప్పుడు ఒంటరిగా పడుకోవడానికి సాహసించడు అనేది మనకు పాజిటివ్ క్వశ్చన్. దిస్ ఇస్ ద పాజిటివ్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద నెగిటివ్ క్వశ్చన్. అండ్ వీటికి మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యాడ్ చేస్తే పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనకు డేర్స్ టు అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేసినాం. ఇక్కడ డేర్ టు అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేసినాం. అదే డేర్ను మనం మోడల్ వర్బ్ అంటే డేర్ టు అని చెప్పొచ్చు ఇక్కడ, కానీ మనకు మోడల్ వర్బ్ తర్వాత టు అనేది రాదనమాట. విల్, షాల్, మే, మైట్, షుడ్, కుడ్, వుడ్, మస్ట్, వీటన్నిటి తర్వాత టూ రాదనమాట. సో మోడల్ వర్బ్. సో ఆ విధంగా మనం టూ అనేది అవాయిడ్ చేసినాం. ఇక్కడ టూ అనేది మనం తీసుకోలేదు కాబట్టి డేర్ అనేది దీన్ని మోడల్ వర్బ్గా యూజ్ చేస్తే హీ డేర్ స్లీప్ అలోన్, హీ డేర్ స్లీప్ అలోన్ ఇట్స్ డజంట్ మీన్, సో ఇట్స్ నాట్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అదే దీన్ని ఇక్కడ మనము హీ విల్ స్లీప్ అలోన్, హీ క్యాన్ స్లీప్ అలోన్, హీ మే స్లీప్ అలోన్, ఈ విధంగా వస్తుంది అన్నమాట. కానీ హీ డేర్ స్లీప్ అలోన్ మీన్స్ ఇట్ డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. బట్ దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ చేయాలంటే హీ విల్ నాట్ స్లీప్ అలోన్, ఆ విధంగా హీ డేర్ నాట్ స్లీప్ అలోన్. ఇక్కడ మళ్ళీ ఎస్ రాదనమాట, ఎందుకంటే ఎస్ వచ్చిందంటే మళ్ళీ అది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ఎస్ రాదు, విల్ ఉంటే విల్లే ఉంటుంది, విల్లుకి ఎస్ ఏం యాడ్ కాదనమాట. విల్లు, షాల్, క్యాన్, కుడ్, మే, మైట్ అవి ఉంటే అవే వస్తాయి కానీ వాటికి మళ్ళీ ఎస్ యాడ్ కాదు. ఆ విధంగానే హీ డేర్ నాట్ అంటే డేర్స్ నాట్ కాదు, హీ డేర్ నాట్ స్లీప్ అలోన్. అదే దాన్ని క్వశ్చన్ చేయాలంటే డేర్ ఇక్కడికి వస్తే డేర్ హీ స్లీప్ అలోన్, అతను ఒంటరిగా పడుకోవడానికి సాహసిస్తాడా, ధైర్యం చేస్తాడా. అదే నెగిటివ్ చేయాలంటే డేర్ అండ్ హీ స్లీప్ అలోన్, అతను ఒంటరిగా పడుకోవడానికి సాహసం చేయడా లేకపోతే ధైర్యం చేయడా అనేది. ఇక్కడ వచ్చేసి డేర్ నాట్ వచ్చేసి మోడల్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మోడల్ వర్బ్, ఈ స్లీప్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, ఇక్కడ స్లీప్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డేర్ నాట్ అనేది ఆక్సిలరీ వర్బ్, అదే మోడల్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఈ డేర్ టును మనము మోడల్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం ప్లస్ మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సెమీ మోడల్ వర్బ్ అంటున్నాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేర్ టు. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా వాట్ ఈస్ అ సెమీ మోడల్ వర్బ్. సో ట్రై టు యూజ్ యువర్ ఓన్ సెంటెన్సెస్ డైలీ, ట్రై టు మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ and try to communicate with your own friends. So make a group, those are interested to speak in English. ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో ఒక గ్రూప్ తయారు చేసి మీరు చిన్న సెంటెన్సెస్ డైలీ యూ టేక్ సమ్ మోడల్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ట్రై టు ఫ్రేమ్ simple sentences, ask questions and try to give answers. In that way try to improve your communication skills. So
Thank you. Please keep watching Baluji videos and please share, like, and if you have not subscribed still, please subscribe Baluji English. Thank you.